ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. రమగారు నమస్తే అండి. నమస్తే జయ. రమగారు, మనకి ఎవరైనా సహాయం చేశారనుకోండి, తిరిగి వారికి మనం సహాయం చేయాలి అని మనం పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. ఎప్పుడు మాటల ద్వారా చెప్తూ ఉంటాం, నీకు ఎవరైనా హెల్ప్ చేశారా, నువ్వు హెల్ప్ చేయనా. ఎవరు చేయకపోయినా నువ్వు చేసావు అనుకో, రేపు రోజున వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు, అది ఏదో ఒక రూపంలో అనేసి. దీన్ని ఏదన్నా మనం ఒక స్టోరీ రూపంలో చెప్పామనుకోండి, వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు కదా. ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఉపకారికి ప్రత్యుపకారం చేయటం అంతే. ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళకి ప్రత్యుపకారం చేయాలి. ఉన్నాయి మంచి మంచి కథలు, చందమామ కథలు చాలా బాగుంటాయి. చాలా చెప్పుకున్నాం కూడా మనం కదండి. చెప్పుకున్నాం. ఇవి మనకి కాశీ మజిలీలో కనపడతాయి, ఉంది కదా, కథా సరిత్సాగరంలో కనపడతాయి. అబ్బో, తాతమ్మ కథలు, పెద్దమ్మ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, ఎన్ని చోట్ల పెదరాశి పెద్దమ్మ కథలు బోల్డ్ ఉంటాయి, అందులో కూడా కనిపిస్తాయి. నీతి కథలంట్లో కూడా ఇవే ఉంటాయి. ఇవే ఉంటాయి. పూర్వం అంట ఒక అడవిలో నాగన్న అని ఒక పాములు వాడు ఉండేవాడు. వాడు ఏం చేసేవాడంటే పాము నాదస్వరం ఊది బయటకు వచ్చిన పాముల్ని పట్టేసేవాడు. ఒకనాడు ఇతను నాదస్వరంకి బూర చేసుకోవాలి కదా, పాతది పాడైపోతే కొత్త బూర చేసుకోవడం కోసం అడవిలోకి వచ్చాడు. వెదురు ఉంటాయి కదా, ఆ బొంగు తీసి దాన్ని పువ్వు అని ఊతే, దాంతో ఇక ఫ్లూట్ చేస్తాడు. ఊతూ ఉంటే ఏమైంది, ఆ వెదురు పొద పక్కన ఒక పెద్ద పొట్ట ఉంది. వెదురు పొదకి అవతల భాగంలో ఒక పెద్ద మర్రి చెట్టు, దాని కింద పుట్ట, ఈ వెదురు పొద ఇట్లా దగ్గరగా ఉంది. అయితే ఆ పుట్టలో నుంచి ఒక తెల్లటి పాము బయటకు వచ్చి ఇతను ఊతుంటే ఆడుతోంది పాము. చూశాడు చటుక్కని ఏం చేశాడు, ఒక బుట్టలో పెట్టేశాడు. దాని మీద ఇట్లా గుడ్డ వేసేసి పట్టేసి బుట్టలో పెట్టేసరికి ఆ పాము మానవ భాషలో, బాబాబు నన్ను వదిలేయరా నాయన, నీ సంగీతం బాగుందని వచ్చాను, మానవుడు నన్ను ముట్టుకోకూడదు, నన్ను వదిలిపెట్టేయమని అడిగితే ఏం అడిగినా ఒప్పుకోలే. నేను బతకడానికి తీసుకున్నాను, నువ్వు అడిగితే వదిలేస్తానేమిటి అన్నాడు. ఇంతలో ఏమైంది, ఒక దయామయుడు మహానుభావుడు ఒక ఆయన ఎదురొచ్చాడు. ఆయన పేరే దయామయుడు. ఆయన కరుణతో ఉండే మనిషి. ఆయన ఆ ప్రాంతపు పరగణాకి రాజు, చిన్న రాజు అనుకో, సామంతరాజు అంటాం కదా. అయితే ఆయన గుర్రం మీద ఏటో వ్యాహ్యాలకు వెళ్తూ, ఏమిటో నాగన్నా మంచి బుట్ట పుచ్చుకుని బయలుదేరావు, ఎక్కడికి రా అంటే, అయ్యగారు ఇవాళ భలే పామును పెట్టానండి చూడండి అని బుట్ట తెరిచి చూపించాడు. ఆ బుట్టలో ఉన్న కనపడిన చక్కటి తెల్లగా మిసమిసలాడిపోతున్న పామును చూసేసరికల్లా ఆయన ఆశ్చర్యపడి, ఏదో జాతి గల పాము రా ఇదే అన్నాడు. అవునండి అంటే ఆ పాము నోరు తెరిచి ఈయనకు చెప్పింది, బాబు నన్ను వదిలిపెట్టించండి, నన్ను వదిలేయించండి, నేను మీరు సంగీతం పాడుతుంటే సంగీతానికి ఆకర్షించబడి వచ్చానండి, నేను మనుషుల చేతిలో ఉండేదాన్ని కాదు, నన్ను వదిలిపెట్టించండి అంటే, వదిలేయరా అన్నాడు ఆయన. అనేసరికల్లా నాగన్న అన్నాడు, అట్టేట వదిలేస్తాం బాబు, నేను బతకడానికి తీసుకున్నా, దీన్ని ఆడిస్తే ఇంత గొప్ప పాము జనాలు చూసి డబ్బులు వేస్తారండి, అమ్ముకున్నా నాకు డబ్బులు వస్తాయి, చంపేసి చర్మం వలవను, మామూలుగా అయితే ఇట్లా చేస్తా, చర్మం వలిచేసి పాము చర్మం కొంటారు, ఇప్పుడు ఈ పాము బాగుంది కాబట్టి జనాలందరికీ చూపించి డబ్బులు అడిగి తెచ్చుకుంటాను, నేను ఇవ్వను అన్నాడు. అంటే అట్లా కాదని ఆయన, మీరు ఏదైనా కొనుక్కోండి అన్నాడు. కొనుక్కొని ఏం చేసుకోనండి, ఆయన మెడలో మంచి ఖరీదైన ముత్యాల హారం ఉంది. ఆ ముత్యాల హారాన్ని ఇచ్చాడు. పాపం బతిమలాడుతుందిరా, ఏ సర్పం మనతో మాట్లాడుతున్నది, ఏదో దేవతా సర్పం, తనంతట తను వెళ్ళిపోగలిగే శక్తి లేదు, దానికి మాట్లాడగలిగే శక్తి ఉంది, వదిలిపెట్టేయమని ముత్యాల దండ ఇచ్చాడు. ఇస్తే వాడు ముత్యాల దండ చూసుకొని పావును దాడిచ్చేదానికంటే ఇది ఇంకెక్కువ వస్తాయి, ఒక కాగితం రాసివ్వండి, నేనే నాగన్నకి ముత్యాల దండ ఇచ్చాను, లేకపోతే ఇది అమ్మడానికి వెళ్తే రాజుగారి ముత్యాల దండని పట్టుకుంటారు అని కాగితం రాయించుకున్నాడు. ఆకు మీద రాజుగారి చేవరాలు తీసుకుని ఆ ముత్యాల దండ పెట్టుకుని పావును వదిలిపెట్టాడు. పాము బతుకు జీవుడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పుట్టలోకి వెళ్ళిపోయాడు. ఈ దయామయుడు సరే ఇంకేముంది మన పని అయిపోయిందని ఆయన ధరణ ఆయన ఇంటికి పోయాడు. కొంతకాలం గడిచిపోయాక ఆయన ఆ పరగణాలకి రాజు కదా, ఈయనంటే గిట్టని వాళ్ళు కొంతమంది చక్రవర్తికి ఈయన మీద బోల్డ్ని కొండాలు చెప్పారు. ఈయన దగ్గర నుంచి డబ్బులు రావని, అంటే వీళ్ళు ఏం చేయాలి, సామంతరాజులు వాళ్ళ ఊళ్ళో ఉన్న వసూలు చేసి చక్రవర్తికి శిస్తు కట్టాలి. చక్రవర్తికి శిస్తు కట్టాల్సి వచ్చినప్పుడు మాకు కొంచెం క్షామం వచ్చింది, మాకు కొంచెం వానలు పడ్డాయి, మాకు శిస్తులు తక్కువ వచ్చినాయి, మేము కూడా మీకు తక్కువే ఇస్తామని తక్కువ ఇచ్చాడు 2 సార్లు. ఆయన కాదని అన్నీ బాగానే ఉన్నా ఈయనే మిమ్మల్ని మోసం చేశాడని చక్రవర్తి దగ్గర చెప్పిస్తే ఆయన కాస్త పట్టించేశాడు. ఈయన బంధించి రాజ్యం మేము స్వాధీనం చేసుకుంటాము, నీకు రేపు విచారణ చేసి శిక్ష ఇస్తామని తీసుకొచ్చి జైల్లో పారేశారు. ఏం చేస్తాడు పాపం ఆయన, చేయగలిగేది ఏమీ లేదు. దయామయుడు సరే వచ్చి జైల్లో కూర్చున్నాడు.
ఒకనాటి సాయంకాలం అది జైల్లోకి వచ్చిన 2-3 రోజుల తర్వాత, కొద్ది రోజుల తర్వాత ఈ దీని దగ్గర తలుపు దగ్గర ఏదో మెదులుతున్నట్టు కనపడింది ఆయనకి. ఏదో మెదులుతుంటే అవి చీకటి కొట్లుగా ఉంటాయి, చెరసాలనేం వెలుతురులు ట్యూబ్లైట్లు ఉంటాయి, ఏముండవు. పైగా అప్పట్లో ఏంటంటే ఇలా పెద్ద పెద్ద షెడ్లు హాల్స్ చేసేవాళ్ళు కాదు, జనరల్గా గుహలు తొలిచేవాళ్ళు. లోపలికి పెద్ద వెలుగు రాదు, వాళ్ళు దీపం పుచ్చుకొస్తేను బయట పెళ్ళున ఎండగాస్తే కొంచెం డే టైం ఉంటుంది. అందుకనే జైళ్ళలో ఉండేవాళ్ళు మగ్గిపోయి మరణించేవాళ్ళు, ఎండ వెలుతురు లేక. ఈయన అక్కడ ఏదో కదులుతోందని చూసేసరికల్లా చాలాసేపు చూసాక ఆయనకి తెలిసింది అదొక సర్పం. పాముని కేకలు పెడదామనుకున్నాడు. అయితే పాము మానవ భాషలో మాట్లాడింది. రాజా, అరవకు, నన్ను గుర్తుపట్టలేదా? కొంతకాలం క్రితం నన్ను వదిలిచ్చావు కదా పాములు నాగన్న దగ్గర నుంచి. సరే రా వచ్చి కూర్చోమన్నాడు. ఆయన ఒక గట్టు మీద కూర్చుంటే పాము కింద నుంచి పైకి వచ్చి గట్టు మీద కూర్చుంది. నువ్వు నాకు మహోపకారం చేసావు, ఎవడూ చెయ్యింది. నీ మెడలో ఉన్న హారం ఇచ్చి నన్ను బతికిచ్చావు. నీకు ప్రత్యుపకారం చేయడం కోసం వచ్చాను నేనంతే. నువ్వేం చేస్తావమ్మా నాకు అన్నాడు. ఏం చేస్తావు అంటే, అది కాదు, ఏదో ఒకటి ప్రయత్నం చేస్తా, ఓ పని చేస్తా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. రేపు తెల్లవారగానే చక్రవర్తి మెడకు చుట్టుకుని కూర్చుంటాను. చక్రవర్తిని రక్షించే ఉపాయం నాకు తెలుసు అని చెప్పు. నువ్వు కనపడి నాతో మాట్లాడాక నేను వెళ్ళిపోతాను, నువ్వు బతికిపోతావంది. బాగానే ఉందిగా, చాలా బాగుంది. సరే, మర్నాడు పొద్దున ఏం చేసింది, తను నిద్రలు ఇచ్చేసరికల్లా టముకు వినపడుతోంది బయట. చక్రవర్తి భుజాల మీదకి ఎక్కి మెడ చుట్టుకుని ఉంది ఒక కాల సర్పం, ఒక శ్వేత సర్పం, చాలా పెద్దది. ఈ పాముని చక్రవర్తికి ఏమీ కాకుండా తప్పించగలిగే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? పాము మంత్రం తెలిసిన వాళ్ళు కానీ, మంత్రశాస్త్రజ్ఞులు కానీ ఎవరైనా సాధారణంగా పాములకి మంత్రం వేస్తారు. ఆ మంత్రం కట్టుకి పాము మెత్తబడిపోతుంది, తలకాయ దించేస్తుంది, ఈజీగా తీసేస్తారు. కానీ వచ్చింది ఏమిటి, మానవ భాషలో మాట్లాడగలిగే సర్పం. అక్కడున్న ఆ ఊళ్ళో ఉన్న మంత్రగాళ్ళంతా ట్రై చేశారు, అదేం వాళ్ళకి లొంగల. అప్పుడు టముకేస్తున్నారు ఊళ్ళో, ఉదయం 11 గంటల వేళ. ఆయన పొద్దునే వచ్చింది పాము. వీళ్ళు చాలా ట్రై చేశారు. ఆయనకి మెడకి 2 చుట్లు చుట్టుకుని ఇట్లా ఉంది, శివుడి మీద నుంచున్నట్టు తెలుస్తోంది. ఏదో కారణంతో ఇది పట్టుకుంది అని. కానీ ఏం చేయాలి, కాటేయటల్లా బెదిరిస్తోంది అంతే. సరే, అక్కడి నుంచి ఏమైంది, వచ్చేసరికల్లా ఈయన ఏమన్నాడు, ఆ టముకు విని అక్కడ కాపలా వాడితోటి ఆ మంత్రం నాకు తెలుసురా అని చెప్పేసరికల్లా ఆశ్చర్యపడి, బాబు మీకు తెలుసా అంటే, నిజంగా అంటే నాకు తెలుసు అనగానే ఈయన దయామయుడు, ఫలానా ఊరికి సామంతరాజు, అవి తెలుసు వాళ్ళకి. గబగబా 2-3 కలిసి ఆయన ఎత్తుకొచ్చేసారు, ఇక్కడికి బయటికి తీసుకొచ్చారు. రాజుగారికి మంత్రం వేయగలడు, ఈయన చక్రవర్తికి మంత్రం వేయటం ఈయనకి జాతొచ్చు అని ఆయన్ని సభాభవనంలో అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. సభలో ఇంచి లోపల తీసుకుపోయి, ఈ భవనాలన్నీ దాటితే వెనకాల ఎక్కడో ఉంటుంది అంతఃపురం, అక్కడికి తీసుకెళ్లారు. రాజు నిట్ట నిలువును కూర్చుని ఉన్నాడు. ఆయన మెడ చుట్టూతో సర్పం చుట్టుకున్నాడు. ఏదేం చేశాడంటే, ఆ సర్పాన్ని చూశారు కల్లా అంతకుముందు ఫస్ట్ టైం వెలుగులో చూశాడు. నిన్న సాయంత్రం చీకట్లో కనువెలుగుగా ఉంది, ఎక్కువ వెలుతురు లేదు. ఆ పెద్ద మహాసర్పం తెల్లటిది. అతను చూసినప్పటికీ ఇప్పటికీ సైజు కూడా పెరిగింది, పెద్దదయింది. ఈయన దండం పెట్టి ఏమన్నాడంటే, మర్రి చెట్టు కింద వెదురు పొదుంది, మర్రి చెట్టు పక్కన వెదురు పొదుంది, ఆ రెండిటి మధ్యలో నీ పొట్టుంది. ఓ మహానాగమా, అక్కడికి వెళ్ళిపోయి హాం హ్రీం ఫట్ హోం ఓం అని ఒక 5-6 మంత్రాలు చదివాడు, దొంగ మంత్రాలు. పాము నిశ్శబ్దంగా ఈ మెడ చుట్టూతా ఉన్న చుట్ట విపదీసేసి జనాలంతా కర్రలు కటార్లు పుచ్చుకుని ఉంచున్నాడు. ఇతను ఏం చెప్పాడంటే, సర్పం వెళ్ళిపోయేటప్పుడు ఎవ్వరూ దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తే రాజును కాటేస్తుంది మళ్ళీ, దానికి ఏ హాని తలపెట్టకూడదు అంటే. సరే, అందరూ కర్రలు పక్కన పారేసి దండం పెట్టి నుంచున్నారు. ఈ మంత్రాలన్నీ అవ్వగానే పాము చుట్టలు విచ్చి ఏడిచేసింది. నిదానంగా పాక్కుంటూ తన దారిని తను ఒక బిల్లంలోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి తన ప్లేస్కి తను వెళ్ళిపోయింది. చక్రవర్తి ఆశ్చర్యపోయాడు, ఇదేం మంత్రం, పాము అంత ఫూత్కారం చేసి అది బుసగొడుతుంటే భయం వేస్తోంది, ఉణికిపోతున్నారు. రాజు అయితే పిచ్చివాడైపోయాడు కాసేపు. అంత సర్పం నీ మాట వింది, నువ్వు చాలా మంచివాడివి అంచేతే విన్నది నీ మాట నేను నమ్ముతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోమని ఈయన్ని పంపించేసి, ఎవరైతే ఈయన మీద కొండాలు చెప్పారో వాళ్ళ నిజం పూర్తిగా తెలుసుకున్నాడు. అతను చెప్పింది నిజమేనని ఆయన అబద్ధాలు చెప్పడం. ఆ తర్వాత ఈ దయామయుడికి ఆయన సామంతరాజ్యం ఆయనకు అప్పచెప్పేశారు. ఇంక ఎప్పుడు రాజుతోటి అతనికి ఏ ఇబ్బంది రాలా. పైగా ప్రజల్లో కూడా ఈయన ఇంత గొప్పవాడు అనే ఫీలింగ్ తోటి ఇంకా జాగ్రత్తగా ఉన్నారు. అతనితోటి ఇంకా ఎవ్వరికి ఏ తకరారు ఏ ఇబ్బంది రాకుండా ఉండిపోయింది. ఈ పాము ప్రత్యుపకారం చేసింది. ఒక జంతువు, ఒక సాధారణంగా తన దారిని తను పోయేటువంటి విష జంతువు అదే ఉపకారం చేసినప్పుడు మనుషులను మనం చేయొద్దు. ఉపకారం చేయకపోతే అపకారమైనా చేయకుండా ఉండాలి కనీసం. అది
నువ్వు హెల్ప్ చేయలేకపోతే చెడగొట్టద్దు కనీసం, లేదా నీకు హెల్ప్ చేసిన వాడికి తప్పకుండా హెల్ప్ చేయాలి నువ్వు. ఇప్పుడు ఎవడో నీకు చేశాడు, వాడికే చేయలేకపోయావు, ఇంకెవరికైనా చేయి ఉపకారం, అదైనా చేయాలి. ప్రత్యుపకారం ఒక గొప్ప క్రియ, కానీ ఉపకారం చేయటం అనేది చాలా అద్భుతమైన క్రియ. నీకు హెల్ప్ చేసిన వాడికి నువ్వు హెల్ప్ చేయడం గొప్పేం కాదు, అసలు మొదట హెల్ప్ చేశాడు చూడు రాజు, అది గొప్ప. కాబట్టి ఈ 2 గొప్పల్ని సొంతం చేసుకోవాలి. ఎప్పుడు ఎవరికైనా అవసరమైతే హెల్ప్ చేయాలి. నీడీ పీపుల్కి హెల్ప్ చేయటం, నీకు సహాయం చేసిన వాడికి తిరిగి సాయం చేయటం, ఈ రెండింటిని పిల్లలకి మనం నేర్పించాలి. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే చేయండి.